దాన్ని కదిలించకుండా అలాగే పడేస్తా. నెమ్మదిగా రెండు కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నా, రెండు చేతుల దగ్గర తీసుకొస్తున్నా. కుడి అరచేయి తల కింద శరీరాన్ని కుడి వైపు తిప్పుతున్నా. ఎడమ కాలు చాపేసి కుడి కాలు మీద వేసుకుందా. ఎడమ చెయ్యి ఎడమ తోడ మీద వేసుకుందా. కుడి చెయ్యి తల కింద స్ట్రైట్ గా నెమ్మదిగా రెండు చేతుల సాయంతో లేచి కూర్చుందాం. తదుపరిగా కపాలభాతి క్రియ ప్రాక్టీస్ చేసుకుందాం. హై బీపీ ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, స్టమక్లో పుట్ట భాగంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ, అంటే ఇంటర్నల్ టీబీ, హెర్నియా, అపెండిసైటిస్ ఆపరేషన్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాక్టీస్ చేయడం మంచిది. స్ట్రైట్గా కూర్చుందాం. బాగా శ్వాస తీసుకుందాం. ఛాతీ భాగాన్ని ముందు తీసుకొస్తూ పొట్టని లోపల తీసుకుందాం. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, వేగంగా శ్వాసని బయట చిమ్మివేయాలి. శ్వాస తీసుకోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది, గమనిస్తూ ఉన్నాం. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. ఒకసారి గమనిస్తున్నాం. మన ఊపిరితిత్తులు మొత్తం శ్వాసలో నింపబడి ఉంటుంది, గమనిస్తూ ఉన్నాం. ఆటోమేటిక్గా ఈ శ్వాస బయటికి వెళుతూ నార్మల్ స్థితికి వస్తే గమనించే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతూ గమనిస్తున్నాం. పుట్ట భాగం ముందుకి వెనక్కి జర్కిమెంట్స్ రావడం వలన మనకి కుడి చేయిని నాసికాముద్రలోకి తీసుకొస్తున్నాం. కుడి బొటన వేలు ఓపెన్ చేస్తాం, చిటికిన వేలు ఓపెన్ చేస్తున్నా, ఉంగరపు వేలు ఓపెన్ చేస్తున్నా, మధ్య వేలు చూపుడు వేలు కలిపి ఉంచుతున్నాం. కుడి బొటన వేలుతో కుడి ముక్కును మూసేస్తాం. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. నెమ్మదిగా ఎడముక్కు మూసేస్తాం. కుడి ముక్కు ద్వారా శ్వాస మొత్తం బయటికి పంపించేస్తాం. నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుందాం. కుడి ముక్కుని మూసేస్తున్నాం. ఎడముక్కు ద్వారా శ్వాస మొత్తం బయటికి పంపించేస్తాం. ఇది ఒక క్రియ. దీనిని ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, ఎడముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా శ్వాస మొత్తం బయటికి పంపించేయడం, కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించేయడం. కేవలం కుడి చేయి మాత్రమే ఉపయోగించాలి, గమనించుకోవాలి. ఇంకొక మారు ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపించేయడం, కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, తీసుకున్న శ్వాసని ఎడముక్కు ద్వారా బయటికి పంపించేయడం. నాడి శుద్ధి ప్రాణాయామ. 72,000 నాడులకి శుద్ధి జరుగుతుంది. 72,000 నాడులకి శ్వాస, రక్త ప్రసరణ రెండు చేరుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి తొలగిపోవడానికి బాగా ఉపయోగపడే ఆసనగా చెప్పుకోవచ్చు. ఇదనాడి, పింగళ నాడి అని కుడి ముక్కు ఎడముక్కు రెండు సమస్థితిలో ఉంటాయి, గమనిస్తున్నాం. దీనివల్ల శరీరంలో ఉష్ణశక్తి, శీతల శక్తి ఒకే స్థితిలో ఉంటాయి, గమనిస్తూ ఉన్నాం. మైండ్కి సంబంధించిన స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్, ఇన్సోమీనియా ఇలాంటివన్నీ జబ్బులు తొలగిపోవడానికి ఆస్కారాలు గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రాణాయామం ఎవరైనా